హలో అండి, నేను మీ నరేష్. నేను ఆ ప్లేస్కి అయితే వచ్చి ఉన్నాను. ఇక్కడైతే చాలా వ్యూ అయితే చాలా బాగుంది. పొద్దున్నే సమయం వచ్చేసి 6 అయిందట్టుంది. ఆ టైంలో నేను వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాను. ఇదంతా పొలాల మధ్యలో తిరుగుతున్న ఫోటో ఇది, వీడియో ఇది. ఇది వచ్చేసి చెరుకు తోట, ఇది వచ్చేసి చామంతి పువ్వు అనుకుంటా, చామంతి పువ్వు తోట. ఇటు సైడ్ చూస్తే మల్లెపూల తోట. ఇవన్నీ మల్లెపూల చెట్లు. మల్లెపువ్వ కాదా అని చెప్పి ఒక పువ్వు అయితే తీసి, ఇదిగోండి నా చేతిలో ఉండే ఒక పువ్వు, ఈ పువ్వు వస్తుంది. ఇదంతా మల్లెపువ్వు తోట అన్నమాట. ఇదంతా మీకు కనపడేది, మీరు చూసేదంతా మల్లెపువ్వు తోటే. ఇదంతా మల్లెపువ్వు తోట. చాలా అయితే బాగుంది. ఇక్కడికి వచ్చేసరికి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇదిగోండి ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఎండాకాలం కదా, 6ంటికే సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇదైతే చాలా బాగుంది. అయితే వీటికి నీళ్ళు ఎలా పంపిస్తారు ఏంటి అనేది సిటీలో ఉన్న వాళ్ళకైతే అర్థం కాదు. ఇదిగోండి మీకు చూపిస్తున్నాను. ఇదంతా ఏరు, మన వాటర్ పారే కాలువ టైప్ అనమాట. ఇది వచ్చేసి మోటార్ ఉన్న ప్లేసు. ఈ మోటార్ దగ్గర నుంచి వాటర్ అనేది ఆ కాలువలాగా పడిద్ది. అంటే వాటర్ ఆ కాలువలో పడిద్ది. అక్కడి నుంచి వీళ్ళు ఇలా కాలువలాగా తీసుకొచ్చారు. ఇట్లా తీసుకెళ్ళి పొలం చివరి వరకు దాన్ని తీసుకెళ్ళారు. అయితే ఏంటంటే ఈ చెట్లకి వాటర్ కావాల్సినప్పుడు ఇక్కడ గడ్డ అనేది కొట్టేస్తారు. ఇది మీకు కనపడుతుంది కదా గడ్డది. ఆ గడ్డ కనుక కొట్టేస్తే వాటర్ ఇలా లోపలికైతే వెళ్ళిపోద్ది. ఇక లోపలికి వాటర్ వెళ్ళిపోయింది చాలు, ఇక ఎక్కువైపోతుంది అనుకున్నప్పుడు ఇక్కడ మళ్ళీ గడ్డేసేస్తారు. ఇక గడ్డేసేసినప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ దీంట్లోకి అయితే వెళ్తాయి. మళ్ళీ ఇక్కడ వాటర్ అంతా సరిపోయిద్ది. ఇక వాటర్ అవసరం లేదు అనుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ గట్టేసేస్తారు. మళ్ళీ ఇక్కడ నుంచి వాటర్ మళ్ళీ ఈ లైన్లోకి అయితే వెళ్తాయి. ఇలాగా మొత్తం ఒక్కొక్క దానికి మొత్తం చెట్లు మొత్తానికి, ఈ పొలం మొత్తానికి వాటర్ అయితే ఇలా తీసుకెళ్తారు. దీనివల్ల పొలం మొత్తానికి వాటర్ అయితే వెళ్తారు అనమాట. ఈ విషయాలు అయితే మనకైతే తెలియదు అండి, సిటీలో ఉన్న వాళ్ళకి అసలు తెలియదు. కాబట్టి నేను అనుకోకుండా ఒక పని మీద ఇటు వచ్చాను. ఇక్కడికి రావటం వల్ల మీకు చూపించినట్లుగా ఉంటుంది, మీకు ఒక ఆలోచన అనేది వస్తుంది కదని చెప్పి నేను మీకు ఈ వీడియో అనేది తీసి పెడుతున్నాను. నేనైతే ఇంతకుముందు పైప్తో ఒక్కొక్క చెట్టుకు పెడతారేమో అని అనుకున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అవగాహన అనేది వచ్చింది. ఇట్లాగా కాలువలాగా తీసేసుకొని, కాలువ అంటున్నానుగా, ఇదైతే కాలువ కాదు. దీన్ని వీళ్ళు పొలం పనిచేసే వాళ్ళు ఏదో అంటారు దీన్ని. అట్లాగైతే తీసి